హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇక్కడ చూస్తున్నట్లయితే మనం ఇక్కడ ఎత్తు బంగారం అంటాం. జనరల్గా ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం సమ్మక్క సారక్క దేవతకి ఏంటంటే మనం బంగారం సమర్పించాలి కాబట్టి ఇక్కడ బంగారంకి రీప్లేస్మెంట్గా ఇక్కడ ఏంటంటే బెల్లం తీసుకుంటారు అన్నమాట. మనకి బంగారంకి రీప్లేస్మెంట్గా బెల్లం తీసుకుని ఇక్కడ జనరల్గా మన వెయిట్ ఎంత అయితే ఉందో మన వెయిట్ అంటే ఇంచుమించు మనం ఒక 70 kgs అనుకుంటే ఒక 70 kgs బెల్లం అనేది అయితే అమ్మవారికి అయితే సమర్పించాల్సి వస్తుంది అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనం అనుకున్నట్టు అవుతుంది అనేసి ఇక్కడ కొంచెం నమ్మకం. సో ఇక్కడ మనకి జనరల్గా అయితే బెల్లం అయితే ఈ విధంగా అమ్ముతారు అన్నమాట. సో బెల్లం ఈ విధంగా అమ్ముతారు. మనకి ఇక్కడ ఈ తులాభారం ఏదైతే ఉందో ఇక్కడ దీనిలో మనకి జనరల్గా మనం కూర్చొని ఒకవైపు మనం కూర్చొని ఇంకొక వైపు ఏంటంటే బెల్లం అయితే పెడుతుంటారు. సో ఈ రెండు కూడా సేమ్ వెయిట్ వచ్చినట్లయితే సరిపోతుంది ఇక్కడ తులాభారం. సో ఒకవేళ లేదంటే డైరెక్ట్గా మీ వెయిట్ ఎంత ఉందో బ్యాక్ సైడ్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ మీ వెయిట్ ఎంత ఉందో వెయిట్ చూసుకొని ఇక్కడ దానికి తగ్గట్టు బంగారానికి రీప్లేస్మెంట్గా బెల్లం అనేది తీసుకొని దేవుడికి అయితే సమర్పించాలి. సో ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం. వన్స్ ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత సో లోన్ ఏ విధంగా ఉంది అనేది మీకు కంప్లీట్గా చూపించడం అయితే జరుగుతుంది. ఓకేనా, చూడవచ్చు ఇక్కడ ఎంతమంది వస్తున్నారో బెల్లం తీసుకొని. ఈ విధంగా బెల్లం అయితే దేవుడికి అయితే సమర్పిస్తారో దానికి వెయిట్ రీప్లేస్మెంట్గా. సో అంటే బెల్లం అంటే ఇక్కడ గోల్డ్ రీప్లేస్మెంట్.